మచ్చమైనటువంటి వ్యక్తి మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ రోజు డోన్లో పేదలకు పెత్తందారులకు డోన్లనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పేదలకు పెత్తందారులకు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. అందుకే నరేంద్ర మోడీ గారు కావచ్చు, అదేవిధంగా పురంధేశ్వరి గారు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా వైసీపీ విముక్త ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ, బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఏర్పడింది. ఈరోజు ఒక్కటే అడుగుతున్నాము ఆర్థిక శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని బీజేపీ యువ నాయకులుగా కావచ్చు, ఉమ్మడి కూటమి నాయకులుగా ఈరోజు ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో 80% నిధులు మనమే. ఈరోజు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు రుద్రాక్ష గుట్ట దగ్గర ఉన్నటువంటి ప్రాంతీయ వైద్యశాలకు నిధులు 35 కోట్లకు పైగా ఇచ్చిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే. అదేవిధంగా కొత్తపల్లి నుంచి బేతంచెర్ల మీదుగా తమ్మరాజపల్లి మీద ఉన్నటువంటి నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు ప్రతి ఇంటికి బేతంచెర్ల డోను ప్రతి చుట్టుపక్కల ఫ్యామిలీకి కావచ్చు, ఈ ప్రతి ఇంటికి నీరిస్తా అని చెప్తున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వ పథకం కాదు. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పిఎం జల్ జీవన్ మిషన్ కింద గోర్కల్ రిజర్వాయర్ నుంచి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద ఇంటికి ప్రతి ఒక్కరికి సురక్షిత నీరు ఇస్తామని చెప్పారు. నిన్ననే చూసాం టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో చూసాం. రాష్ట్ర చరిత్రలో ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఒక చరిత్రగా నిలవబోతుంది. అగ్రవర్ణ కులాలు కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కావచ్చు, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ఈ రోజు ఉమ్మడి మేనిఫెస్టో నిరూపించబడింది. ఈ రోజు మనమందరం ఒకటే, వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించాలి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అంధకార ప్రదేశంగా మార్చారు. నేనందరూ ఒకటే కోరుతున్నాను, టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తల అభిమానం ప్రతి ఒక్కరు లీడర్ అంటే ఒక నమ్మకం, ఒక ఆత్మవిశ్వాసం, ఒక భరోసా, నాయకుడు మచ్చలేనటువంటి వ్యక్తిత్వం పెద్దలు సూర్యప్రకాష్ రెడ్డి గారు. ఆయన అడుగుజాడలో నడుద్దాం. ఖచ్చితంగా ఓటు చీలకుండా డోన్ అసెంబ్లీ ఉమ్మడి కుటుంబ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని గెలిపిద్దాం. అదేవిధంగా నంద్యాల జిల్లా ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరక్క గారిని కూడా గెలిపించి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకే వేద్దాం. భారీ మెజారిటీతో గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ నియంతృత్వ వారసత్వ పాలనకు అంతం పలుకుదామని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు చెప్పేది ఒకటి నిజం. ఈ వైసీపీ ప్రభుత్వాల మీద పేదలకు ధనికులకు మధ్యన పోటీ అంటున్నాడు. ఇది వాస్తవం. డోన్ నియోజకవర్గంలో ఈ విషయాన్ని స్వయంగా బుగ్గనే ఒప్పుకున్నారు. కోట్ల అంటే పేర్లు కోట్ల ఉంది కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నేను డబ్బులు చల్లి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తానని ఆయనే ఒప్పుకున్నాడు. కాబట్టి పేదలకి మన ధనికులకి మధ్యన పోటీ వాస్తవం ఉంటుందా?